మండపేట మండుతున్న ఎండలు అయినా కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు. ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నా జెండాలు పూర్తిగా కిందికి దింపేసి పక్కకు పోవాలన్న జెండాలు మాత్రం, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడవన్నా. పాపం మనం ఏదైనా జెండాలు ఊపితే వెనకల వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నా. దయచేసి అర్థం చేసుకోవాలన్నా. ఇదే మండపేట నియోజకవర్గం, ఇదే మండపేట నియోజకవర్గం గుండా నా పాదయాత్ర సాగింది. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల అది పూర్తి చేయగలిగాను అని గర్వంగా కూడా ఇవాళ చెప్పగలుగుతా ఉన్నాను. ఇదే నియోజకవర్గం గుండా సాగిన ఆ పాదయాత్రలో ఆ రోజు మీరు చెప్పిన కష్టాలను నేను చూశా. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి విషయము నేను విన్నా. ఆ రోజు మీరు చెప్పారు వరి పంట ఈ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు, కనీస మద్దతు ధర 1750 రూపాయలు, కానీ క్వింటాల్కు కనీసం 1200, 1300కు 1200 రూపాయలు కూడా సరిగ్గా రాని పరిస్థితి గురించి ఆ రోజు రైతన్నలు వాపోయారు. బస్తాకు లెక్కేసుకుంటే కనీసం 1000 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి ఆ రోజు వాపోయారు. ఇదే నియోజకవర్గంలో ధాన్యం దళారీల పాలై కొనుగోలు కేంద్రాలు దళారీల దగ్గరికి పోయిన తర్వాత కొనుగోలు కేంద్రం తెరుస్తా ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు. రైతుల పేరు మీద అక్రమాలకు పాల్పడి ఏ రకంగా కూడా దోచేస్తా ఉన్నారు అని చెప్పి మీరంతా కూడా ఆ రోజు నా దగ్గరికి వచ్చి చెప్పారు. రైతుల పొట్టకొడుతూ ధాన్యం రవాణా పేరిట మీద కూడా ఆ రోజుల్లో కోట్ల రూపాయలు ఇక్కడ తిన్నారు అని చెప్పి మీరు ఆ రోజు చెప్పుకొచ్చారు. ఆ రోజు మీరు చెప్పిన ప్రతి మాట ఇవాళకి నాకు గుర్తుంది. ఇదే మండపేట నియోజకవర్గంలో కపిలేశ్వరం, ఓరుమిల్లి, తాతపూడి, కేవేలంక ఈ 4 ఇసుక రీచుల్లో ఏ రకంగా 100 లారీలు పెట్టి, ఏ రకంగా పొక్లేళ్లను పెట్టి, ఏ రకంగా ఇసుకను బాటంగా దోచుకొని తింటా ఉన్నారు అని కూడా ఆ రోజు మీరు చెప్పారు. ఇవాళకి కూడా నాకు గుర్తుంది. ఇదే అక్రమ రవాణాకు
ఏ రకంగా అడ్డుకుంటే కేసులు పెట్టారో కూడా ఆ రోజు చెప్పారు. నీరు చెట్టు తవ్వకాల పేరుతో మట్టిని తవ్వినందుకు బిల్లులు, మళ్ళీ మట్టి అమ్ముకున్నందుకు కూడా డబ్బులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కూడా చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా ఇదే నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇళ్లకు నోటీసులు కనిపించి ఆ అక్క చెల్లెమ్మను బ్యాంకు వారు ఏ రకంగా అవస్థలు పెట్టారో ఇదే నియోజకవర్గంలో జరిగిన ఘటనలు చెప్పారు. ఇదే నియోజకవర్గంలో పేదవాళ్లకు ఉచితంగా స్థలాలు ఇవ్వాల్సింది పోయి ఇదే నియోజకవర్గంలో ఫ్లాట్ల పేరిట అవినీతి చేస్తా ఉన్న ఘటనలు కూడా చెప్పారు. ఇదే నియోజకవర్గంలో ఫ్లాట్ల పేరిట అడుక్కు 2,000 రూపాయలు ప్రతి పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు అని చెప్పారు. ఇదే ఫ్లాట్లకు సిమెంట్ సబ్సిడీపై ఇస్తా ఉన్నారు. స్థలం ఫ్రీగా దొరుకుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్లాట్లలో ఇసుక లేదు, ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, ఆ ఫ్లాట్లలో గ్రనైట్ ఫ్లోరింగ్ లేదు. ఇటువంటి ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఎవరినైనా బిల్డర్ని అడిగితే అడుక్కు 1,000 రూపాయలు దాటదు అని ప్రతి బిల్డర్ నోట్లో నుంచి వస్తూ ఉంది. అటువంటి ఆ ఫ్లాట్లను అడుక్కు 1,000 రూపాయలు కానీ ఆ ఫ్లాట్లను 300 అడుగుల ఆ ఫ్లాట్ను అడుక్కు 1,000 రూపాయలంటే 3 లక్షల రూపాయే అయ్యే ఆ ఫ్లాట్ను అక్షరాల అడుక్కు 2,000 రూపాయలు చొప్పున పేదవాడికి దారుణంగా మోసం చేస్తూ అమ్ముతా ఉన్న ఆ పరిస్థితుల గురించి చెప్పారు. 6 లక్షల రూపాయలు ఫ్లాట్ కట్ట, 300 రూపాయలు ఇంటూ 2,000 రూపాయలు. ఈ 6 లక్షల రూపాయల్లో పేదవాడికి ఇచ్చే ఈ 6 లక్షల రూపాయలు పేదవాడికి అమ్మే ఈ ఫ్లాట్కు 1,50,000 స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందట, బాగానే ఉంది. మరో 1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగుంది. మిగిలిన మరో 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకొని ఆ అప్పు ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఆ దారుణం కూడా చెప్పారు. లంచాలు తీసుకునేదేమో చంద్రబాబు నాయుడు గారు, ఆ లంచాలకు పేదవాడు 20 ఏళ్ల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఇటువంటి మోసాన్ని, ఇటువంటి అన్యాయాన్ని కూడా ఆ రోజు పేదవాడు చెప్పాడు. ఇవాళ నేను ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఆ రోజు కూడా నేను ఇదే విషయాలు చెప్పా. ఆ రోజు కూడా ప్రతి పేదవాడికి నేను హామీ ఇచ్చా. మళ్ళీ నేను ఇవాళ అదే పేదవాడికి మళ్ళీ మరొకసారి ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. మీరు చెప్పిన విషయాలను నేను విన్నా, మీ కష్టాలను నేను చూశా, మీ బాధలో నేను విన్నా. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా. ఆ పేదవాడికి ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫ్లాట్లు ఏదైనా ఇస్తే ఏ ఒక్కరూ కూడా వద్దు అనొద్దండి. ఆ ఫ్లాట్లు ఖచ్చితంగా తీసుకోండి. ఆ ఫ్లాట్లు మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ ప్రతి పేదవాడికి నేను గతంలో చెప్పాను. ఆ ప్రతి పేదవాడి పేరు మీద ఏదైతే 3 లక్షల రూపాయలు అప్పులు రాసుకున్నారో 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు ఆ పేదవాడు ఏదైతే కడుతూ పోవాలో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇదే హామీ ఇచ్చాను. మళ్ళీ ఇవాళ మరొక్కసారి అదే హామీని మళ్ళీ ఇవాళ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఆ 3,648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో మీ ప్రతి కష్టం నేను చూశా, మీ ప్రతి బాధను ఆ రోజు నేను విన్నా. మీ ఆవేదనను నా ఆవేదనగా తీసుకుంటా ఉన్నాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. సహాయం కోసం ఎదురు చూస్తూ
సహాయం అందక పేదరికంలో అల్లాడుతా ఉన్న ఆ ప్రతి పేదవాడి కొరకు మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీ బాధను నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను, మీ అందరికీ అండగా తోడుగా నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా. గిట్టుబాటు ధరలందరి పరిస్థితి చూశా, రైతులను పడతా ఉన్నా ఆవేదన చూశా, రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చేయకపోవడంతో వడ్డీల భారం తడిసి మోపుడై రైతన్న పడుతున్న అవస్థను చూశా. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తానని, కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదివిస్తాను అని చెప్పి మాట చెప్పి ఆ మాట తప్పి ఆ పిల్లలు పడతా ఉన్న బాధను చూశా. ఆ పిల్లలను చదివించడం కోసం సంవత్సరానికి ₹1,00,000 పైచిలుకు ఫీజు రీఎంబర్స్మెంట్ సంవత్సరానికి ₹1,00,000 పైచిలుకు ఫీజులు అవుతా ఉంటే ప్రభుత్వం ఇస్తా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ చూస్తే కేవలం అరకొరగా ఇస్తూ అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితులను చూశా. ఆ ఫీజులు కట్టలేక ఆ తల్లిదండ్రులు అవస్థలు పడతా ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని కూడా నా కళ్ళారా నేను చూశా. ఆ తల్లిదండ్రులకు అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, ఫీజులు కట్టలేక పిల్లల్ని చదివించలేక సతమతమవుతా ఉన్నా ఆ ప్రతి తల్లికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, ప్రతి తండ్రికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. మీ బాధను నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను, మీ అందరికీ నేను ఉన్నాను అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. 108 అనే నెంబర్ ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్స్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని చూశా. ఆ 108 సర్వీస్ సరిగ్గా రాక ప్రాణాలు పోయాయి అని చెప్పి ఆ కుటుంబాలు చెప్పిన గాథలు విన్నా. ఆరోగ్యశ్రీ అమలు కాక, వైద్యం సరిగ్గా అందక, పెరాలసిస్ రోగాలు వచ్చి, పక్షపాతం రోగాలు వచ్చి పూర్తిగా మంచానికే పరిమితమైపోయి కుర్చీలో వచ్చి అన్నా నా పరిస్థితి ఇది, ఎవరూ నన్ను ఆదుకోలేదన్నా అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పిన ఆ పక్షపాతానికి సంబంధించిన ఆ వ్యాధిగ్రస్తులను చూశా. ఇవాళ ఆరోగ్యశ్రీ అందక ఇబ్బందులు పడతా ఉన్న ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ బాధను నేను విన్నా, మీ కష్టాన్ని నేను చూశా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. మద్యం షాపులు ఎక్కువైపోయి మొట్టమొదటి సంతకంతోనే మద్యం షాపులు తీసేస్తాం, బెల్ట్ షాపులు తీసేస్తాము అన్న మాటలు పక్కకెళ్ళిపోయి మద్యం షాపులు ఎక్కువైపోయి గ్రామంలో ఒక మద్యం షాపు కాదు, 2 మద్యం షాపులు కాదు, ఏ కిరాణా షాపులు చూసినా కూడా మద్యం విడిగా అమ్ముతా ఉన్న పరిస్థితులను చూశా. ఆ మద్యం చేస్తున్న చిచ్చును ఆ కుటుంబం తట్టుకోలేక అవస్థలు పడుతున్న పరిస్థితులను చూశా. రాత్రి 7 దాటితే ఇంట్లో నుంచి ఆడపిల్లలు గ్రామంలో తిరిగే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఆ మద్యం షాపులు ఎక్కువైన పరిస్థితులు కూడా నేను చూశా. ఇవాళ ఆ ప్రతి తల్లికి నేను చెప్తా ఉన్నా, ప్రతి తండ్రికి నేను చెప్తా ఉన్నా, మీరు పడిన బాధలు నేను చూశా, మీ కష్టాన్ని నేను విన్నా, మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, నేను మీ అందరికీ ఉన్నాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఆ ప్రతి అక్కకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఎక్కడా కూడా మన రాష్ట్రంలో ఉద్యోగాలు రాక అవస్థలు పడతా ఉన్న పిల్లల్ని చూశా. చదువులు అయిపోయి డిగ్రీలు చేతపుచ్చుకొని ఉద్యోగాలు వస్తాయేమో, గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలే 1,42,000 అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టిన నాటున కమల్నాథన్ కమిటీ తేల్చింది. ఆ 1,42,000 ఉద్యోగాలు ఒకేసారి వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న మా అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని 1000 కళ్ళతో ఎదురు చూసిన ఆ పిల్లల్ని చూశా. ఆ ఉద్యోగాలు రాలా, నోటిఫికేషన్లు రాలా, పిల్లలేమో కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు తగలేస్తూ పోతా ఉన్న పరిస్థితులను కూడా చూశా. చివరికి కాస్తో కూస్తో పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అంతో ఇంతో ఉంది అనంటే అది ప్రత్యేక హోదా. అటువంటి ప్రత్యేక హోదాను కూడా పూర్తిగా తాకట్టు పెట్టి పిల్లలను సైతం తాకట్టు పెట్టిన పరిస్థితులను కూడా చూశా. ఆ ప్రతి పిల్లాడికి చివరికి ఉద్యోగాలు రాక వలసలు పోతా ఉన్న పరిస్థితులను చూశా.
పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు కూడా వలసలు పోతా ఉన్న పరిస్థితులను కూడా చూశా. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, మీ కష్టాలు నేను చూశా, మీ బాధలు నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, నేను ఉన్నాను అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అని చెప్పి మాటిస్తా ఉన్నా. పిల్లల్ని చదివించడం కోసం అక్క చెల్లెమ్మలు కూలీలకు పోతా ఉన్న పరిస్థితి కూడా నా కళ్ళతో చూశా. ఇవన్నీ నేను చూశా, ఇవన్నీ నేను విన్నా. ఈ బాధలు, ఈ కష్టాల మధ్యలో రాష్ట్రం 5 సంవత్సరాలు నడిచింది అని అంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన పాలన బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదేమో. అటువంటి పాలన నేను ఈరోజు చూస్తా ఉన్నా. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఈ పాలనలో కనిపించేది ఏమిటి అని అంటే అబద్ధాలు కనిపిస్తాయి. రాజకీయ నాయకుడు ఏదైనా మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొని రావాలి. ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఇవే మోసాలు, ఇవే అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాలు జరిగాయి. ఇక జరగబోయే మరో 15 రోజులు చూస్తే ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి మోసాలు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. ఈ 15 రోజుల్లో ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు యుద్ధం చేసేది. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు, ఒక నిజాన్ని అబద్ధంగా చూపించేందుకు ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అమ్ముడు పోయిన ఎన్నో మీడియాతో కూడా ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నామన్నది దయచేసి మర్చిపోవద్దని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నది మనం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తా ఉన్నాం, TV5తో చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక ఎన్నో మీడియా ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నామన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నదని ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని ఇవాళ కోరుతా ఉన్నా. ఎన్నిక నాటికొచ్చేసరికి ఎన్నికలు దగ్గర పడేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయని అన్యాయం ఉండదు. ఆ అన్యాయాల్లో భాగంగా ఆయన చేయబోయే అతిపెద్ద అన్యాయం ఏమిటో తెలుసా? ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఆయన గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీ గ్రామాలలో మీరు ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుందాము, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి అక్క చేతిలోనూ సంవత్సరానికి 15,000 రూపాయలు అన్న పెడతాడు అమ్మ ఒడి అనే పథకం ద్వారా అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఈరోజు మన పిల్లల పరిస్థితిని చూడండి అక్క. మన పిల్లల్ని ఇవాళ మనం ఇంజనీరింగ్ చదివించగలుగుతా ఉన్నామా, డాక్టర్లు చదివించగలుగుతామా, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆ అక్కను అడగండి.
ఆ అక్కకు చెప్పండి, అక్క ఇవాళ మన పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదవాలంటే ఇవాళ మన ఆస్తులు అమ్ముకోకుండా మన పిల్లలను చదివించే పరిస్థితి మనకు ఉందా అక్క అని ఆ అక్కని అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం అక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా అన్న చదివిస్తాడక్క, ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అల్లాడుతా ఉన్న ఆ ఎస్సీ అక్కలకు, ఆ బీసీ అక్కలకు, ఆ మైనారిటీ అక్కలకు అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తాను అని అన్నాడక్క, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదక్క అని చెప్పండి. ఆ మాట చెబుతూ అక్కకు అడగండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉంది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకే ఇచ్చే పథకం పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితులు ఇవాళ లేవా అక్క అని చెప్పి అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోనే అన్న పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. రైతన్నలుగా ఉన్న ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, ఒక్కసారి మన పరిస్థితి చూడన్నా, రైతన్నలుగా ఉన్నా మన పరిస్థితి ఏమిటో ఒక్కసారి చూడండి అన్నా అని చెప్పి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా, రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం చివరికి వడ్డీలకు కూడా సరిపోని విధంగా చేసి అని చెప్పి ఆ రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న 3,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చేదానికి మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, గిట్టుబాటు ధరను అన్న కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరను అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు కూడా హామీ ఇవ్వండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను ఒక్కసారి అడగండి, అవ్వ ఇవాళ ఎన్నికలు వచ్చాయి అవ్వ, ఎన్నికలకు ముందు 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఈయడం లేదన్నా, ఈయడం లేదు నాన్న అని ఇలా అంటుంది.
లేకపోతే ఏమంటుంది, ఇలా ఏలెత్తి చూపించి 1000 రూపాయలు వచ్చేది 2 నెలల కిందట అని చెప్పి ఇలా అంటుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అప్పుడు ఆ అవ్వకు చెప్పండి, అవ్వ ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2000 రూపాయలు ఇస్తాను అని చెప్పకపోయింటే చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడేనా అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, 20 రోజులు ఓపిక పట్టవ్వా, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మోసపోవద్దవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అవ్వ తాతల పెన్షన్ మీ మనవడు 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల ద్వారా జరిగే ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి చేర్చాలి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి నవరత్నాలతో జరిగే ప్రతి మేలు కూడా అందరికీ చెప్పే కార్యక్రమం చేయాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపరిచే కార్యక్రమం జరగాలి అని అంటే మీరందరూ ముందుకొస్తే తప్పనిచ్చి అది జరగదు అన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మన పార్టీ తరఫున బోసన్నను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. వెనకబడిన కులాలకు సంబంధించిన వ్యక్తి. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఓటు వేసి గెలిపించండి, మంత్రి స్థానంలో కూర్చోబెడుతున్నాను అన్నను అని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడి పక్కన అనురాధం ఉంది, నా సోదరి సౌమ్యురాలు మీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అమ్మ పట్ల కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక చివరిగా మన పార్టీ గుర్తు ఎవరైనా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో, ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గుర్తు ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి, అక్క గుర్తు ఫ్యాన్, అక్క అవ్వా ఫ్యాన్, అవ్వా ఫ్యాన్, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, గుర్తు ఫ్యాన్ అన్న, గుర్తు ఫ్యాన్ అక్క అన్నా, మన గుర్తు ఫ్యాన్ అన్నా, గుర్తు ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అక్క గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అన్న, గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అక్క, అవ్వా ఫ్యాన్ అవ్వ మన గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అక్క గుర్తు ఫ్యాన్ అమ్మ, అక్క ఫ్యాన్ అక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎండ తీక్షణంగా ఉన్నా కూడా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెట్టినందుకు పేరు పేరున మరొక్కసారి మీ అందరితో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.